హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ మానస నెల్లుట్ల, ఎంబీబీఎస్ జీజీఓ ఎంఆర్సిఓజీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ విత్ 14 years ఎక్స్పీరియన్స్. మేడం 7th మంత్లో కొంతమందికి డెలివరీస్ అయిపోతాయి కదా, అది దేని వల్ల అవుతుంది మేడం? ఎలాంటి కారణాల వల్ల అయ్యే అవకాశం ఉంటుంది? 7th మంత్లో అయ్యే డెలివరీస్ని ప్రీ టర్మ్ డెలివరీస్ అంటారు. రకరకాలైన కారణాలు ఉండొచ్చు. ఇంతకుముందు ఏదైనా రీజన్ వల్ల గర్భసంచి మూతి దగ్గర, సర్విక్స్ దగ్గర ఆపరేషన్స్ అయ్యి ఉంటే, గర్భసంచి మూతి సర్విక్స్ అంటారు, అది షార్ట్గా ఉంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అది స్ట్రాంగ్గా లేకపోతే, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్, వైజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, లేకపోతే ఏదైనా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే, కొన్నిసార్లు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా ప్రీ టర్మ్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏవైనా ఉంటే ఫస్ట్ సిమ్టమ్స్ పెయిన్, ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది, పొట్ట టైట్ అవుతుంది, లేబర్ లాంటి సిమ్టమ్సే ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి ఏవి ఉండకపోవచ్చు. పేషెంట్ పెయిన్లెస్గా ఉండి కూడా గర్భసంచి మూతి తెరిచేసుకొని డెలివరీ లాగా అవ్వచ్చు. ఫస్ట్ మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అసెస్ చేసి చూస్తారు. ఇప్పుడు ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బేబీస్కి మంచి మంచి ఎన్ఐసియు కేర్ వచ్చింది. ఒక 800 grams వరకు ఉన్నా కూడా బేబీ మంచిగా ఎన్ఐసియులో పెడితే రికవర్ అయ్యే అవకాశం ఉంది. పైగా వీలైతే ఆ నొప్పుల్ని ఆపడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. బేబీ లంగ్స్, ప్రీ టర్మ్గా డెలివరీ అయ్యే బేబీ లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి, బ్రెయిన్ మెచ్యూర్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఏదైనా ఇంట్లో డెలివరీ అవ్వకుండా ఇలాంటి బేబీస్ హాస్పిటల్లో డెలివరీ అవుతే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేడం, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ పెయిన్ వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది మేడం ప్రెగ్నెన్సీ సమయంలో? ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా అదర్వైజ్ కూడా కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి వెజైనాలో. అందులో మోస్ట్ కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ అనేది ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా, ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి, వెజైనాలో పీహెచ్లో మార్పులు వస్తాయి, అంటే వెజైనాలో యాసిడిటీ దాంట్లో తేడాలు వస్తాయి. దానివల్ల ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది. అట్లాగే కొంచెం ఏమైనా డయాబెటీస్, మెటర్నల్ ప్రెగ్నెన్సీలో అలాంటివి ఉంటే కూడా, మెటర్నల్ డయాబెటీస్ అలాంటివి ఉంటే కూడా ఇంకా ఎక్కువగా క్యాండిడియాసిస్ అలాంటివి వస్తాయి. సో మీకు ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవుతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. జనరలీ వెజైనాలో పెట్టుకునే ట్యాబ్లెట్స్ ఇస్తారు, దాంతో కంట్రోల్ అయిపోతుంది. నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అని ఏ నెలలో చెక్ చేసి చెప్పచ్చు మేడం? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే 37 weeks, అంటే ఆల్మోస్ట్ 9 నెలలు పడిన తర్వాత వారం రోజులకి పాప తల అనేది మదర్ పెల్విస్లోకి లోపలికి దిగుతుంది. ఆ తర్వాత డాక్టర్స్ అసెస్ చేసి, ఎగ్జామిన్ చేసి తల కిందికి దిగిందా లేదా, నార్మల్ డెలివరీకి ఫేవరబుల్గా ఉందా లేదా అనేది ఒక అంచనాకు వేసి చెప్పగలుగుతారమ్మా. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నొప్పులు వచ్చినప్పుడే నొప్పుల మీదే పాప తల కిందికి దిగి పెల్విస్లోకి వచ్చి డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్స్ కాకపోతే ఇది అంచనా మాత్రమే, డాక్టర్ ఒక అసెస్మెంట్ మాత్రమే చెప్పగలుగుతారు. 100% గ్యారంటీ ఏం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కానీ మనం ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే ట్రై చేసి చూడాలి, నొప్పులు వచ్చినప్పుడు ట్రయల్ ఇచ్చి చూడాలి. అది నొప్పుల మీద తల కిందికి దిగి బయటకు వస్తుందా లేదా అనేది చూస్తేనే, అర్థమవుతేనే మనకి, ఆమె చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట డెలివరీ అవ్వే అవకాశం ఉందా లేదా అనేది. కాకపోతే డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ఒక అసెస్మెంట్ మాత్రం చెప్పగలుగుతారు 37 weeks తర్వాత. ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.